నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో నాయకులంత దారుణం దేశంలో ఎక్కడా ఉండరేమో. ఏవైనా జరగని, ఎంత పెద్ద సంఘటనైనా జరగని, ఆంధ్రప్రదేశ్ వరకు బౌండరీకి గీతలు గీసుకొని, ఈలోపే రాజకీయంగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు గానీ, ఎంత ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా వీళ్ళు స్పందించే ధైర్యమూ జేయలేరు. బాబోయ్! వీళ్ళకంటే, వీళ్ళకంటే దేశంలో చాలామంది రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళే బెటరేమో. అరే! నీట్ ఆందోళనలు అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. పోలీసులు వాళ్ళతో కొందరు సంఘ విద్రోహ శక్తులు గలబడి దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం, పోలీసుల మీద కొందరు రాళ్ళీసిరి కావాలని డైల్యూట్ చేసే ప్రయత్నం అండ్ పోలీసులు విద్యార్థుల మీద దారుణంగా కొట్టడం ఎంత అమానవీయం, ఎంత బ్రూటల్. రాజకీయాల్లో ఉండి స్పందించలేకపోతే ఎందుకురా బాబు వీళ్ళకి రాజకీయాలు? వీళ్ళకంటే కనీసం ఆ క్రికెటర్ల భార్యలు, సినిమా వాళ్ళు బెటర్. జాతీయ స్థాయిలో. మన సినిమా వాళ్ళకి అంత సీన్ లేదులే. జాతీయ స్థాయిలో. వీళ్ళందరికంటే క్రికెటర్ల భార్య, రోహిత్ శర్మ గారి భార్య గారు, సూర్యకుమార్ యాదవ్ అండ్ బుమ్రా వీళ్ళ భార్యలు, వీళ్ళు బెటర్ కదూ. కనీసం వరుసగా సినిమా వాళ్ళు బాలీవుడ్‌లో చాలామంది విద్యార్థులకు మద్దతుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. క్రికెటర్లు పెడుతూ ఉన్నారు. యువరాజ్ సింగ్ దగ్గర నుంచి చాలామంది పెడుతూ ఉన్నారు. తాజాగా ఈవెన్ రోహిత్ శర్మ వాళ్ళ భార్య గారు కూడా వాళ్ళ భార్య రితిక 9 ఏళ్ల బాలుడి వీడియోని షేర్ చేసుకుంటూ లాఠీలకు నేను భయపడట్లేదు అని 9 ఏళ్ల బాలుడి వీడియో షేర్ చేసుకుని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు విద్యార్థులకు మద్దతుగా. సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ భార్య ఏమంటారు దేవిష్ అట, ఆమె పోస్ట్ పెట్టారు, విద్యార్థులకు న్యాయం జరగాలి, హింస మంచిది కాదు, లాఠీ చార్జీ మంచిది కాదు, హింస మంచిది కాదు. సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ భార్య కూడా. ఇప్పుడు నెక్స్ట్ బూమ్రా వాళ్ళ భార్య సంజన విద్యార్థులకు మద్దతుగా పోస్ట్ పెట్టారు. క్రికెటర్ల భార్యలు వీళ్ళు మన రాష్ట్రంలో రాజకీయ నాయకుల కంటే కూడా. స్పందించండి, మద్దతన పలకండి. విద్యార్థులకు తప్పనండి, ఉద్యమం తప్పనండి, పేపర్లు లీక్ అవ్వడం కరెక్ట్ అనండి. అరే పేపర్లు లీక్ చేసి అటువంటి లేకపోతే ఇంకెట్లా మిగతా కొందరు బతికేదని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. లీక్ చేసే వాళ్ళు బతకాలి కదా అని చెప్పండి. ఏదో ఒకటి అనండి. లేదు వ్యతిరేకించేటట్లు అయితే ఈ విద్యార్థులకు, ఈ పౌర సమాజానికి మద్దతు పలికేటట్లయితే మద్దతుగా మాట్లాడండి. ఇటు అనలేరు, అటు అనలేరు. ఏంట్రా బాబు వీళ్ళు, ఏ నాయకులు రాయా సీరియస్లీ. వీళ్ళకంటే క్రికెటర్ల భార్యలు మేలు, చాలామంది బాలీవుడ్ వాళ్ళ మేలు. ఆ రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ భార్య జెనీలియా అయితే చాలా క్లియర్ కట్గా పెట్టారు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయండి, డెమోక్రసీలో ఉన్నామా, ఇంత దారుణమైన అమానవీయంగా కొట్టడం ఏంటి, దాని మీద విచారణ జరగాల్సిందే, విద్యార్థులకు న్యాయం జరగాల్సిందని చెప్పి వాళ్ళ భార్య భర్త పెట్టారు. చాలామంది పెడుతూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశే, మన తెలుగు సినిమా వాళ్ళు పట్టమని 10 పైసలు పనికిరారు. ఎదవలు స్టేజ్ ఎక్కినారంటే మాట్లాడతారు, మీకోసం ఏమన్నా అవుతాం, ఏదో నాకు చిల్లర డబ్బుల కోసం. చిల్లర కాదు, పెద్ద డబ్బులేలే. ఆ డబ్బుల కోసం నాటకాలు. ఆ సినిమాలు యాక్ట్ చేయరా బాబు అంటే బయటగానే యాక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎదవలు. మన నాయకులు ఎంత గొప్ప తెలుగు సమాజంలో ఉన్నాం నాయన. మనమైతే అసలు ఏదో ఒకటి స్పందించండి రా బాబు, రాజకీయాల్లోనే ఉన్నారు కదా. దేనికి కివ్వు అనరు, అనరు, ఎట్లనో కొట్టుకుపోయి.